అందరికీ నమస్కారం అండి. బెహ్రెయిన్ దేశంలో మనం ఇప్పుడే అందరం కూడా ప్రీమియర్ షో చూసాము. 500 మంది అభిమానులు వచ్చారు. థియేటర్ అదిరిపోయింది. సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేసేలా ఉంది సినిమా. హిస్టరీని తిరగరాసేలా ఉంది సినిమా. ఒక పవన్ కళ్యాణ్ గారికి సరైన మూవీ పడింది. కలిసి వచ్చే కాలం వస్తే నటించే కొడుకు పుడతాడన్నట్టు ఆయన విజయాలకి అన్ని రకాలుగా రాజకీయ పరంగా, సోషల్ పరంగా, అన్ని రకాలుగా, సినిమా పరంగా అన్ని రకాలుగా విజయం సాధిస్తున్న మన పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన బెహ్రెయిన్లో ఈ షో కారణమైన కర్త కర్మ క్రియ ఆయన మన రెడ్డి ప్రసాద్ సినిమా ఎలా ఉందో మనం కనుక్కుందాం. మూవీ అయితే అదిరిపోయింది. 1970-80లో ఏం జరిగిందో అలా తీశారు. ఎక్సలెంట్. అసలు మూవీ అంటే గ్యాంగ్స్టర్ సుజిత్ ఏజ్ ఏంటి, ఆ పవన్ కళ్యాణ్ ఎలా ఓవర్ మాస్లో చూపించాడంటే గ్యాంగ్స్టర్గా ఎక్సలెంట్గా తిరగరాశాడు. ఎక్కడ కానీ బోరింగ్ అనే ఫీలింగ్ లేదు. ప్లస్ వచ్చి గ్యాంగ్స్టర్ మూవీ మనకు అప్పుడు 1980లో ఎలా జరిగిందో, ఎలా ఉన్నిందో అలాంటి మాసు, అలాంటి బాంబ్ బ్లాస్ట్లు మనకు బాంబేలో కానీ హైదరాబాద్లో కానీ రియల్గా ఎలా జరిగాయో ఆ బాంబ్ బ్లాస్ట్లు అన్నీ చూపించారు. మూవీ అయితే పవన్ కళ్యాణ్కి అదృష్టం. భరత్ గారు చెప్పండి, ఎలా ఉంది మూవీ, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎలా ఉంటుందని. మాస్ ఎలివేషన్స్ అయితే సూపర్. అసలు నెక్స్ట్ 10 yearsకి హ్యాపీగా పడుకోవచ్చు మేము. అంతలా ఫుల్ మీల్స్ పెట్టేశారు. సూపర్ సుజిత్ అన్న అండ్ తమన్న మ్యూజిక్ అసలు బ్యాక్గ్రౌండ్ దించిందే లేదు. అసలు ఎక్సలెంట్. అసలు సరిపోదు. అసలు ఇంకా కూర్చుంటే అలా లెగుతున్న ఇంటికి అలాగే. జై పవన్ కళ్యాణ్. ఓజీ అట్టర్ ఫ్లాప్ అన్న వాళ్ళకి, అలాగే ఓజీ ఫ్లాప్ అన్న వాళ్ళకి దవడే పవన్ కళ్యాణ్ ఎలాగైతే చూడాలనుకున్నామో అంతకు మించి చూపించారు. సుజిత్ అన్న సూపర్ అన్న. మీరు తమన్ మ్యూజిక్ అయితే పిచ్చెక్కిపోయిందండి. అండ్ సినిమా మొత్తం ఎలివేషన్స్ లేకున్నాయండి. అసలు సూపర్. అస్సలు మిస్ అవ్వద్దు, చూడండి ఓజీ సినిమా. ఎవరైతే చూడలేదో వాళ్ళు కూడా వెళ్ళి చూడండి సినిమా.